హలో, ఎవడ్రా మాట్లాడేదా? ఏ ఎవరో పుష్ప, ఏం మర్చిపోయినప్పుడా? అదిగో మీ అన్న కూతురుని తెంకపోయినండి నేనే. ఏమే ఎట్లుండవా? ఏమి 2 రోజులు అవుతున్నా కానీ కనుక్కులు అయిపోయినావ్యా? నాకెంత కోపం రాదురా నాయన, నువ్వు చేసిన పనులేనియ్యా. ఆ రోజు పొద్దు నువ్వు కానీ నువ్వు ఈటీవీ న్యూస్లోకి పోయి వార్నింగ్ ఇచ్చే చూడు, గన్ను గుద్దలో పెడతానని. అడ్డలో మండిపోయింది నాకు. మీ మీ అమ్మాయిని మస్టనికి చిత్తగా నలిపడితే ఎంగేనరా? ఏం చేస్తావు నువ్వా? బాబు అరగుండు, నీకు విషయం అర్థం కాల. ఎమ్మి గురించి ఇంకా నీకు అర్థం కాల. ఎమ్మి నువ్వు అమ్మి మీద చేయి కూడా వేయలేవా నాకు తెలుసు కానీ. ఎందుకంటే ఆ ఎమ్మి కరాటే నేర్చుకోండి. ఆ ఎమ్మి ఎమ్మిడికి పోయి ఉంటే అట్ని గింజలలో దన్నేస్తా పిల్ల. ఓ అమ్మ, మా ఊర్లో నా 10 మందిని దన్నేసేది. ఈ పాటకు నీ సంవత్సరానికి పనికి రాకుండా చేసేస్తుంది ఆ ఎమ్మి. ఆ ఎమ్మి సంగతి నాకు చెప్తున్నావా? అవునరా నాయన, ఎమ్మి అది ఎట్టుందా పట్టుకుంటే సాగు దెంగేస్తుందిరా నాయన. నేను కూడా అమ్మిడికి బాగాలేకపోతున్నారా? ఈ మళ్ళీ ముగ్గురిని పక్క దెంగేస్తుంది. కింద గింజలు అన్ని గింజలు రసం గారిపోతుంది, గుడ్లు పగిలిపోయినాయి ఇద్దరికా. సరే దో, నీ బిడ్డ నీకు కావాలంటే ఒక పని చేయి. ఊరు అవతల పెద్ద కోట ఒకటి ఉంటుంది, అరుంధతి కోటలాగా ఉంటుంది. అది ఆడికొచ్చి